ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టే ముందు తనలో అసలు సిసలు బ్యాటర్ను చూస్తారని చెప్పిన భారత కెప్టెన్ గిల్ బ్యాటింగ్తో దుమ్ము రేపుతూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం మొదటి మ్యాచ్లో సెంచరీ, రెండో మ్యాచ్లో డబుల్ సెంచరీ, నాలుగవ మ్యాచ్లో కీలక సమయంలో సెంచరీతో వరుస సెంచరీలతో అందరినీ ట్రాక్ చేస్తూ ఔరా అని అనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో గిల్ ఈ రేంజ్లో రాణించింది లేదు. ఇక ఈ సిరీస్లో చూసుకుంటే ఇప్పటివరకు 700 పైచిలుకు పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు గిల్ ప్రస్తుతం. దీంతో చివరి మ్యాచ్పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. ఇక పలు వరల్డ్ రికార్డులకు అతి దగ్గరగా ఉన్నాడు గిల్. ఇప్పటి వరకు కూడా 722 పరుగులు చేయగా కెప్టెన్గా మొదటి సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు శుభ్మన్ గిల్. అంతకు ముందు గ్రెగ్ చాపెల్ 702 పరుగులతో టాప్లో ఉండేవాడు. తర్వాతి స్థానంలో చూసుకుంటే క్లైవ్ లాయిడ్ 636 పరుగులతో ఉండగా ఇద్దరిని కూడా అధిగమించి రెండో స్థానంలో ఉన్నాడు గిల్. మొదటి స్థానంలో జాన్ బ్రాడ్మన్ ఉన్నాడు ప్రస్తుతం. ఇక చివరి మ్యాచ్లో మరో 89 పరుగులు చేస్తే కనుక అగ్రస్థానానికి చేరుకునే ఛాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తోంది గిల్కి. ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో ముందు. అయితే ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో అత్యధిక సెంచరీల రికార్డ్ వెస్టిండీస్ ఆటగాడు క్లెయిడ్ వాల్కట్ పేరిట ఉంది. ఆస్ట్రేలియాతో 1955లో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో 5 సెంచరీలు బాధేశాడు అప్పట్లో. అయితే గిల్ 4 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. మరో సెంచరీ చేస్తే కనుక వాల్కట్తో కలిసి మొదటి స్థానంలో ఉంటాడు. 2 చేస్తే కనుక అగ్రస్థానంలో నిలిచే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం గిల్ 4వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో చూసుకుంటే కనుక సునీల్ గవాస్కర్ ఉన్నారు. అలాగే 1978లో భారత్లో జరిగిన సిరీస్లో వెస్టిండీస్ మీద 731 పరుగులతో 1971లో వెస్టిండీస్లో జరిగిన సిరీస్లో 774 పరుగులతో మొదటి 2 స్థానాల్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో 2024లో జరిగిన సిరీస్లో 712 పరుగులతో యశస్వి జైస్వాల్ 3వ స్థానంలో ఉన్నాడు. 5వ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లలో కలిపి 53 పరుగులు సాధిస్తే ఈ జాబితాలో గిల్ మొదటి స్థానంలో నిలుస్తాడు. ఒక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా గిల్కు కాస్త దగ్గరగానే ఉందని చెప్పుకోవచ్చు మనం ఇది చూసిన తర్వాత. చూడాలి మరి గిల్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం 1930లో చూసుకుంటే కనుక ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో బ్రాడ్మన్ 974 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో ప్రస్తుతం గిల్ 28వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానం చేరాలంటే ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కలిపి 253 పరుగులు చేయాల్సి ఉంటుంది. గిల్ ఫామ్ చూస్తే కనుక అది పెద్ద లెక్కే కాదు అన్నట్టు కనిపిస్తోంది. మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా అర్థమవుతుంది. సో మరి చూడాలి గిల్ మరి ఇంకొక సెంచరీ చేసి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుతాడా లేదా అన్నది ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. గిల్ ఫ్యాన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా సోషల్ మీడియాలో హోరాహోరీ మేమ్స్, స్టోరీస్, పోస్టులు పెట్టి దుమ్ము రేపుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.